నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పాలి. ఏకాగ్రీవాల పేరుతో బెదిరింపులు, నామినేషన్స్ వేయనివని పద్ధతులకు స్వస్తి పలికి స్వేచ్ఛాయుత ఎలక్షన్స్ కు అవకాశం కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్కు క్రెడిట్ దక్కుతుంది. కేసీఆర్ హయాంలోనూ ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలోనూ పెద్ద సంఖ్యలో ఏకాగ్రీవాలు జరగడం ప్రజాభిప్రాయాన్ని ఒకిపెట్టిన ఉదాహరణలుగా నిలిచాయి. కానీ ఇప్పుడు కేవలం కొన్ని వార్డులే ఏకాగ్రీవం అవ్వడం, అధికార ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు ఉండడం ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్పష్టం చేసింది. గెలుపు కంటే ప్రజాస్వామ్య విలువకే ప్రాధాన్యమిస్తూ ఓటర్స్ హక్కును గౌరవించే విధానంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్లడం తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ చూపిస్తున్న సంకేతంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తారీఖులో 2 రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు. వాణిజ్యం, శక్తి, సముద్ర భద్రత, పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరించుకుంటారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ నివేశిస్తున్న భారతీయులు వాణిజ్య, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియాను సందర్శించడం ఇది 3వసారి. సినిమా ప్రమోషన్ వేదికపై అసభ్యకరంగా పాట పాడిన నటుడు చంద్రహాస్, దీనిపై ప్రశంసించిన సీనియర్ జర్నలిస్ట్ ను సోషల్ మీడియాలో బెదిరించిన ఘటనలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలపై బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ వివరిస్తూ వీడియో విడుదల చేయగా, దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి చంద్రహాస్ ఇన్స్టాగ్రామ్ లో బెదిరింపుల వీడియో పెట్టారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ మేరకు అశోక్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినిమా ప్రచారంలో హద్దులు దాటొద్దని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తుండగా ఇప్పటికే ట్రోలింగ్ ఎదుర్కొంటున్న చంద్రహాస్ కు ఈ కేసు మరిన్ని చట్టపరమైన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు దిశగా సిట్ వేగం పెంచింది. 2 వారాల్లో నేరాభియోగ పత్రం దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ప్రముఖుల పాత్రపై పక్కా ఆధారాలు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. రాజకీయ, అధికారిక లబ్ధి కోణాల్లో దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకృష్ణరావు అభిప్రాయోగాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. రివ్యూ కమిటీలో ఉన్న అధికారులను సాక్షులుగా ఒక ఐఏఎస్ అధికారిని అప్రూవర్గా చూపిస్తుండగా ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛార్జ్షీట్ కు ముందు మరికొందరి అరెస్టులు కూడా ఉండవచ్చని సిట్ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ తో ట్రేడ్ డీల్, భారత్ పై పాకిస్తాన్ లో ప్రశంసలు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుఎస్ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సుంకాల విషయంలో పురోగతి సాధించలేకపోయారని ఆ దేశ పౌరులు మండిపడుతున్నారు. ఏం చేసినా గౌరవాన్ని కొనలేరని నిరూపితమైందన్నారు. పాకిస్తాన్ ను చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఉంపుడుగతిగా ట్రంప్ చూస్తున్నారని మండిపడ్డారు. భారత్ నేతృత్వం దేశం దాటకుండానే అద్భుతం చేసిందని కొనియాడారు. ఇలాంటి మరి ఎన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసాం, వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.